అమ్మా న్యూస్ ఛానల్ వారికి యాక్చువల్లీ నేను టీడీపీ పార్టీ కాదు, కాకపోతే కాసాని జ్ఞానేశ్వర్ గారు 93 బీసీ కులాల ఐక్యవేదిక ఈ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు. పార్టీలు చెప్పిన ప్రకారం అలాగే ఆటో వాళ్ళకి డబ్బులు అంటే వాళ్ళ సోమరబోతులు చేయడం తప్ప ఏమి అభివృద్ధి అంటే రోడ్లు వేయాలి, అలాగే స్టూడెంట్స్ కి అంతేగాని అమ్మఒడి అని చెప్పారు. చిన్న మొచ్చి చిన్న వేళ జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు. నేను ముఖ్యమంత్రిని అయితే చేస్తాన్నారు. మరి ఎక్కడ మద్యం నిషేధంగా నడిపిస్తూ అది కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చినట్టు ఈవేళ అమ్మఒడి తండ్రి బాగుపోతాడు, ఏ కూలో నాలో చేసుకునేవాడు అవుతాడు. వాడు ఏం చేస్తాడంటే వచ్చిన డబ్బులే కదా నీకు అని ఇంట్లో ఆ భార్య దగ్గర డబ్బులు పట్టుకెళ్ళి వైన్ షాప్ లో మందు తాగుతాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఇస్తూ మళ్ళీ ప్రభుత్వం దగ్గర మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఎంఆర్పి అమ్ముతానని ప్రభుత్వం ఈ సొమ్మంతా కూడా దీనికి బిల్లులు ఉండవు, దీనికి పే టైంలు ఉండవు, ఏమీ లేకుండా ఈ సంపద అంతా ఎవరికి వెళ్తుంది? ప్రభుత్వాలుగా జేబీలో. ఇది ఒక సమస్య ఉందండి. అంటే పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల కోసం పోరాడబట్టి ఆ దిశగా వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గజాల్లో ఇల్లు కడుతున్నారు. 50 గజాల ఇల్లు కూడా మళ్ళీ వాళ్ళే డబ్బులు ఇవ్వాలని కట్టుకోవాలి. అది మళ్ళీ ఇవాళ కాంట్రాక్ట్ ఇస్తున్నారు. కట్టుకోకపోతే తీసేసుకుంటాం. ఇది ఎక్కడ న్యాయం? అది మేము జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. రోడ్లు బాగోలేదు, ఫ్యాక్టరీలు లేవు, ఇండస్ట్రీలు లేవు. ఎక్కడికైనా పేరు చెప్పుకొని ఈయన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనగా ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ కొంతమంది చెప్పకూడదు, కొంత బరువు చేసే పరిస్థితులు, కబ్జాలు చేయడం, రౌడీజాలు చేయడం, చాలా చిన్న మచ్చికి చిన్న ముక్క. నిన్న నియోజకవర్గంలో వెలుమలూరు అనే గ్రామంలో విగ్రహం పెట్టారండి. పూల విగ్రహం పెడితే 50 పోలీసు సిబ్బంది వచ్చి ఆ పూల విగ్రహాన్ని తొలగించి ఐసీ నాయకుల్ని జైల్లో పెట్టారు. అప్పుడు తోట త్రిమూర్తులు గారు అక్కడ ఆయన వచ్చి నేను హామీ ఇస్తున్నాను శుక్రవారం చెప్పారట. అది కూడా మేము రేపు దాకా చూస్తాం. చూసి అంటే ఒక మహాత్ముడి విగ్రహాలు కూడా తొలగించే పరిస్థితి గారికే ఇది అది తగులుతుంది. ఇక్కడ ఏం చేసిన అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అని అంటారు, కానీ పలానా వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ లో చాలా దిక్కున పార్టీ అనుకుని పార్టీల మీద చేస్తున్నారు. వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇలాంటి నాకు 54 సంవత్సరాలు నేను ఫస్ట్ కాంగ్రెస్ లో ఉండేవాళ్ళం రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు. ఆ తర్వాత టీడీపీలో తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందే తెలుగుదేశం మైనార్టీల కోసం, అంతేగాని కమ్మాళ్ళ కోసం రెడ్ల కోసం. అందువల్ల బీసీలకి వెన్నెముకగా ఎప్పుడు కూడా అని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తీసుకున్నాం. ఎందుకంటే బీసీలు చాలా హక్కులు చేర్చుకుంటారు. ఈవేళ బీసీలని కులాలు 190 కులాలు ఉంటే అందులో 56 కులాలుగా విభజించి వాళ్ళ డైరెక్టర్లు ఇచ్చి వాళ్ళకి జీతాలు కూడా ఇస్తున్నారో లేదో పిల్లికి గంట కట్టి వదిలేసినట్టుగా ఆ బియ్యం వదిలేశారు. ఈవేళకి అభివృద్ధి లేదు, ఏ కులానికి మన లేవు, ఏమీ లేవు. అందుకని ఈవేళ
పరిపాలన ఆయన దృష్టిలో చాలా బాగుంది అనుకోవచ్చు, కానీ అసలు బాగాలేదు. అందులో బడుగు బలహీన వర్గాల్లో వ్యతిరేక. అలాగే చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా ఒకటి చెప్పాలి. బీఆర్ఎస్తానని ఇంతకు ముందు ఆయన చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా 139 కులాలు కొట్టు చస్తుంటే పరిస్థితులు శ్రీకాకుళం విజయనగరంలో ఉన్నాయి బాగా మా రాష్ట్రంలో. అలాంటి స్థితిలో అంటారు టాపులు ఎంత తెలుసా అండి, 18% చెప్తున్నారు. అందులో చాలా మట్టికి పర్సెంట్ ఉంటారు. ఓన్లీ ఓసీ కాపులు మాత్రం 4 లేదా 5 లేదా 7% ఉంటారు. ఈ రెండు పార్టీలు బీసీలకు అర్థం కాని పరిస్థితిలో మేము